హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేశాను అనమాట. సాటర్డే కదా, అందుకని వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేశాను. మల్లెపూలు అయితే కొంచెం ఉన్నాయన్నమాట, అందుకని స్వామివారి వరకు వచ్చేటట్లు అయితే పెట్టాను అనమాట. మనం బయట తెచ్చుకుంటే మూర 50 రూపాయలు అట్లా అమ్ముతున్నారు కదా, 50 రూపాయలకి నేను కట్టినవి అయితే 3 మూరలు అయితే అయినాయి అనమాట. అలాగే ఇంక ఇంట్లోనూ బయట తులసి కోట దగ్గర కూడా ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా ఓట్స్ అయితే చేశానమాట సాటర్డే రోజు. ఇంక ఇందులోకి బనానా ఒక్కటే ఉందనమాట, అందుకని బనానా వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే ఏమీ వేసుకోలేదు. నాకు ఎందుకో బనానా తినాలనిపించలేదు ఓట్స్లో, అందుకని నేనైతే ప్లెయిన్గానే ఇంకా డ్రై నట్స్ అయితే వేసుకున్నాను అనమాట. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా క్యారెట్లు తెచ్చి వారం అవుతుంది, ఇంకా పాడైపోతున్నాయి అని క్యారెట్ తురిమి కర్రీ చేద్దామని తురుముతున్నాను. ఇంకా పిల్లలు ఏంటంటే ముక్కలుగా చేసినా కానీ కర్రీ అంత ఎక్కువ ఇష్టపడరు అనమాట, అందుకని చెప్పేసి తురుముతున్నాను. ఎందుకంటే తురిమితే రైస్లో కలిపినప్పుడు బాగా కలిసిపోతుంది కదా. విడిగా తినమంటే కూడా ఫస్ట్లో తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే తినట్లేదు. ఇంకా క్యారెట్లు అంటే కొంచెం కళ్ళకి మంచిది అట్లా అని చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇలాగా తురిమి కర్రీ అయితే చేస్తానన్నమాట. మొత్తం అయితే తురిమేసాను. చూడండి, కేక్ లాగా భలే వచ్చిందనమాట. అయ్యి పడిపోయిందని అనుకున్నాను. క్యారెట్ కలర్ అయితే బాగుంటుంది కదా, న్యాచురల్గానే కలర్ అయితే వస్తుంది కదా. ఇంకా క్యారెట్ తురిమిన తర్వాత ఇంకా అరటిపండు విడిగా ఉంటే ఇంకా అదైతే తింటున్నాను. ఇంకా ఓట్సే కదా తిన్నాను, అందుకని చెప్పేసి బనానా అయితే విడిగా తింటున్నాను. క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. చూడండి, తురిమినప్పుడు ఎంత ఉందో, కర్రీ చేసేసరికి ఎంత కొంచెం అయిపోయిందో. క్యారెట్ అంతే కదా, ఏ కర్రీ అయినా కానీ అంతే కదా, ఫ్రై చేస్తే తక్కువగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఇవి గ్రెయిన్స్ అయితే నానబెట్టాను అనమాట. నానితే బాగుంటాయి కదా ఉడికించుకోవడానికి అని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. పిల్లలకైతే ఇడ్లీ వేశాను. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే వాళ్ళ వాటికి ఒక ప్లేట్ ఇడ్లీ అయినాయి అనమాట. 2 ఇడ్లీ అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మాకేమో ఓట్స్ చేసుకున్నాను కదా, ఇంక ఈ గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అనిపిస్తుంది వండుకోవటం, తినటం, పడుకోవటం ఇదేనా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని త్వరగా రెడీ చేయాలని అట్లయితే ఏముంటుంది కదా. అదే వాళ్ళు స్కూల్కి వెళ్తే కొంచెం వాళ్ళ పనిలో పడిపోతాము. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళుండి గొడవ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ బోర్గా అనిపిస్తుంది. రొటీన్గా సేమ్ అదే పని చేయాలా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది కానీ ఈ ఎండలకి వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది పిల్లల్ని తీసుకొని. పెద్దవాళ్ళం అయితే వెళ్తాం కానీ ఇంకా పిల్లలతో అంటే కొంచెం ఎట్లయినా ఇబ్బందే కదా, బండి మీద వెళ్ళాలంటే. కారు అట్లా ఉంటే కనుక కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి ఉంటారు, కానీ ఇంకా బస్సులో అట్లా తీసుకెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అనమాట. అందులోనూ మా పిల్లలు ఏంటంటే త్వరగా అడ్జస్ట్ అయిపోరు అనమాట. అట్లా ఎండలో తీసుకెళ్ళామనుకోండి చెమట పోస్తుంది, ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కావాలంటారు. బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అమ్మ గాలి రావట్లే, ఫ్యాన్ కావాలి అంటారు. అప్పుడు మా హస్బెండ్ అంటారు, ఇంక మీకోసం ఆకాశంలో ఒక పెద్ద ఫ్యాన్ పెట్టాలి, ఎటు వెళ్తే అటు వచ్చేటట్టు అని అట్లా అంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లోనే ఉంటారు కదా, అందుకని అట్లాగా అలవాటు అయిపోయింది. ఈ మధ్య కొంచెం పెద్ద అవుతున్నారు కదా, కొంచెం అటు ఇటు అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా అందరిలో కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందని. పిల్లలకి ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లేకపోయినా కూడా ఎలా ఉండాలి అడ్జస్ట్ చేసుకొని అది కూడా నేర్పించాలి. ఎందుకంటే అన్ని వేళలు ఒకలాగుండవు, అన్నిసార్లు ఒకేలాగుండవు కదా, అందుకని చెప్పేసి అట్లా అలవాటు చేసుకుంటే మంచిదన్నమాట. ఇంక ఇవి గ్రెయిన్స్ నానిపోయినాయి కదా, అవైతే ఇంకా కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఉడికించి పక్కన పెట్టేద్దాంలే అని. ఇంకెందులో అయితే వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఉంచాను. పిల్లలు ఏంటంటే పానీపూరి అడిగారనమాట. అన్నం తిన్న తర్వాత తింటారులే అని చెప్పేసి పానీపూరి అయితే చేస్తున్నాను. ఇంకా బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అంతకుముందు డీమార్ట్లో తీసుకొచ్చాను కదా పానీపూరి ప్యాకెట్స్, అవైతే ఉన్నాయి కదా, అవైతే ఇంకా కొంచెం కొంచెంగా వేసి వేయించుతున్నాను. నాకు తెలిసి ఇవి కూడా అంత హెల్తీ కాకపోవచ్చు, మైదాతో చేస్తారేమో. మనం ఇంట్లో కనుక గోధుమ పిండితో కనుక చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఇంకేంటంటే పిల్లలు అప్పటికప్పుడు అడుగుతారు, ఇమీడియట్గా అయిపోతాయి అని ఇవైతే చేస్తూ ఉంటాము. కాకపోతే కొంచెంలో కొంచెం బెటర్ ఏంటంటే బయట వాటర్లో ఏం కలుపుతారో తెలియదు కదా, అది కొంచెం అవాయిడ్ చేసినట్టయితే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే మనమైతే ఇంకెక్కువ ఏమి వేయం కదా. నేనైతే చాట్ పౌడర్ అవి కూడా ఏమి వేయను. కొంచెం చింతపండు రసము, పుదీనా, కొత్తిమీర, కొంచెం కారం, ఉప్పు అవే వేస్తానమాట. ఇంక ఇక్కడైతే చూడండి పానీపూరి అండ్ వాటర్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ అయితే తిన్నారు. ఇంకా తర్వాత మేమేంటంటే ఇక్కడ ఈరోజు సంత పెడతారనమాట.
సంతకైతే వెళ్ళాము. వెజిటబుల్స్ అయితే ఉన్నాయి, అందుకని ఏం తీసుకురాలేదు. ఓన్లీ ములక్కాయలే తీసుకొచ్చాను, ములక్కాయలు బాగున్నాయని. ఈరోజు సంతలో ఏంటంటే అన్ని ఫ్రూట్సే తీసుకొచ్చాము. ఫస్ట్ సారి మ్యాంగోస్ తీసుకొచ్చాము. పిల్లలు అడుగుతున్నారు, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారంట, అందుకని ఎట్లా ఉంటాయో అని 1 కేజీ అయితే తీసుకొచ్చామన్నమాట. టేస్ట్ చూసి బాగుంటే మళ్ళీ తర్వాత తీసుకురావచ్చని. నిమ్మకాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, అవే 50 రూపీస్ అంట. అంటే గిన్నెల్లో పెట్టి అమ్ముతారనమాట. గిన్నె 30 రూపీస్, 50 రూపీస్ అట్లాగా. ఇంకా 50 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా జామకాయలు, ద్రాక్షాలు, బొప్పాయి అయితే తీసుకొచ్చాం. పిల్లలకి స్నాక్స్లోకి కూడా ఉంటుంది. మార్నింగ్ని మామిడికాయ స్మెల్ చూస్తే అయితే అంత మంచి స్మెల్ అయితే రావట్లేదు. చాలామంది మామిడికాయ స్మెల్ చూసి చెప్పేస్తారు ఎట్లా ఉందని. బంగినపల్లివి అన్నారు కానీ అంత స్మెల్ అయితే రావట్లేదు, లైట్గా వస్తుంది అనమాట మ్యాంగో స్మెల్. చూడాలి తింటే ఎట్లా ఉంటుందో ఏంటో. గ్రేప్స్ అయితే మాత్రం బాగా స్వీట్గా ఉన్నాయన్నమాట. పొడవుగా ఉంటాయో ఉండవో స్వీట్ అనుకుంటే స్వీట్గానే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే సర్దేసుకోవాలి. జామకాయలు కూడా ఇప్పుడు సమ్మర్ కదా, అందుకేమో స్వీట్ ఉండట్లేదు, చవ్వగా అంటారు కదా, ఏ టేస్ట్ లేకుండా అట్లా ఉంటున్నాయి. అలాగే నాటు సపోటా ఉన్నాయి అన్నమాట. అవి 1 కేజీ తీసుకొచ్చాం. అవి అయితే టేస్ట్ బాగున్నాయి, తియ్యగా ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవి సర్దినప్పుడు కొంచెం ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఎప్పుడైనా సంతకు వెళ్ళొచ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తాను. సర్దుకున్న తర్వాత అవి పడ్డాగానే ఊడ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి పిల్లలేమో ఇంకా ఫోన్ చూసుకుంటున్నారు. పానీపూరి అయితే తినేసారనమాట వాళ్ళు. ఇంకా అవి తిన్న తర్వాత ఫోన్ అయితే చూసుకుంటున్నారు. ఇంకా పాలేమి తాపించలేదు, ఎందుకంటే అవి పానీపూరి ఆ లిక్విడ్ కారంది కదా, మళ్ళీ పాలు వెంటనే ఎందుకులే అని అయితే పాలు తాపించలేదు. ఎర్లీగా అన్నం పెట్టేద్దాంలే ఇంకా పాలు తాపకుండా అని. పిల్లల కోసం అయితే ఇంకా రైస్ వండేసాను. ఇంకా మాకు కూడా ఇంకా సంత నుంచి వచ్చిన తర్వాత ఇవైతే ఉడకబెట్టేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఇంకా కీర, టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ అయితే తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇంక గ్రెయిన్స్ కూడా ఉడికిపోయాయి చూడండి. కొన్ని అయితే మరీ సాఫ్ట్గా అయిపోయాయి. వైట్ రాజ్మా ఉంటాయి కదా, అవైతే త్వరగా ఉడుకుతున్నాయి. రెడ్ అయితే చాలా విజిల్స్ రావాలన్నమాట. అక్కడికి నేను 4 విజిల్సే తెచ్చాను, అయినా కానీ 4 విజిల్స్కి కొన్ని అయితే బాగా మెత్తగా అయిపోయాయి. శనగలు అవి అయితే మరి అంత మెత్తగా అయితే ఏమీ అవ్వలేదన్నమాట. ఇంకా అది మొత్తం మిక్సింగ్ చేసుకొని సలాడ్ లాగా ఉంటుంది, అలా అయితే తిన్నాము. ఇంకా పిల్లలు ఏంటంటే మామిడికాయ కట్ చేయమన్నారు. చూస్తే పైకి ఎర్రగా ఉంది కానీ లోపలైతే కొంచెం పచ్చిగానే ఉంది. మనకి కట్ చేస్తే అర్థమవుతుంది కదా, పచ్చివే మాగబెట్టినట్టున్నారు. సరే అసలు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందంటే మా బాబాయ్ వచ్చి నాకు కట్ చేసి, వీళ్ళకి ఏంటంటే ముక్కలు కాకుండా ఇలాగా స్క్వేర్స్ లాగా కట్ చేసి ఇస్తే వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకని అట్లయితే కట్ చేశాను. కాకపోతే అంత టేస్ట్ అయితే లేదు, కొంచెం పుల్ల పుల్లగా చప్పగా అట్లా ఉందనమాట. తను ఏంటంటే నాకు ఇంకోటి కూడా కట్ చేయంటే ఫస్ట్ అది తినిపోమ్మ తర్వాత ఇస్తానులే అంటే సరేలే అన్నాడు. ఇంకా రెండోది కూడా కట్ చేసి ఇస్తుంటే నాకు ఇవంటే లేదు అక్కకంటే సరే నేను ఇస్తాలే అని అన్నాడు. చూస్తే అంత టేస్టీగా అయితే ఏమీ అనిపించలేదు. పిల్లలు కూడా అందుకే ఇంకా తిన్న తర్వాత ఇంకొకటి కావాలని అయితే అడగలేదు పాపం. ఇంకా మా హస్బెండ్కి అయితే 1 పీస్ ఇచ్చాను టేస్ట్ చూడమని. తను కూడా అవును అంత టేస్ట్కి అయితే ఏం లేవన్నారు. మా హస్బెండ్కి అయితే మ్యాంగోస్ బాగా ఇష్టం అనమాట. మ్యాంగో సీజన్ వస్తే బాగా తీసుకొస్తారు.